ద లార్డ్. అందరికీ వందనాలు. ఇందాకలు వీడియో చేశాను చూడండి, ఈ వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సామెతలు 3వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు సొలొమోన్ మహారాజు ద్వారా. ఈ సామెతల్లో 3వ అధ్యాయంలో దీనికి ముందు ఒక మాట చదువుతాను. సామెతలు 3వ అధ్యాయం చదివే ముందు మరి 13 సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. తర్వాత 3వ అధ్యాయానికి వెళ్తాను. ఇక్కడ సామెతలు 13వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, నీతిమంతులు తేజరిల్లును, నీతిమంతులు వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవును. ఇది గమనించండి. భక్తిహీనుడు ఎవరు తెలుసా? అల్ప విశ్వాసిగా ఉంటారు, దేవుణ్ణి నమ్మలేని వారు ఉంటారు. వీళ్ళందరూ భక్తిహీనులు. అలాగే దేవుణ్ణి నమ్మి కూడా మనుషులు మెప్పికి పడిపోయి సూపర్ అనగానే దేవుడు మాట చెప్పకంట, అంటే చెప్పకంటే అర్థం ఏంటంటే, దేవుడు మాటని గమనించకంట ప్రజలకి మీరు అలాగా నన్ను మెచ్చుకోవద్దు, దేవుడికే మహిమ, ఆయన హెచ్చించబడాలని తగ్గించబడాలని చెప్పాలి. ఇక్కడ అంటాడు చూడండి ఒక మాట, నీతిమంతుడు వెలుగు తేజరిల్లును, భక్తిహీనుడి దీపం మారిపోవును. భక్తిహీనుడిగా నువ్వు ఉంటే, వాళ్ళు నిన్ను పొగుడుతుంటే ఆ పొగడతలకు నువ్వు పడిపోతే నువ్వు భక్తిహీనుడివే. దేవుణ్ణి హెచ్చించాలి. నేనే పాటి వాడినయ్యా, పనికిరాని వాడిని, ఈ మాటలు చెప్పే భాగ్యం దేవుడిచ్చాడు, దేవునికే మహిమై. నేను మీ దగ్గరికి దేవుడు నన్ను తీసుకురాకపోతే మీరెవరో నేనెవరో, ఈ మంచి మాటలు చెప్పే భాగ్యం దేవుడిచ్చాడని వారికి చెప్పే వ్యక్తిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులుగా యథార్థంగా బ్రతికేవాడు, దేవుడిచ్చే ఘనత, నేను ఇందాక వీడియోలో చెప్పాను, ఆ ఘనత ఆయనది, నీది కాదు. నిన్ను ఘనపరిచేవాడిగా అక్కడ నుంచో పెడుతున్నాడు. ఆ ఘనత పొంగిపోయి నువ్వే ఏదో స్వస్థతలు చేస్తున్నట్టు, నీకే ఏదో బైబిల్ జ్ఞానం తెలిసినట్టు, నువ్వు ఒక్కడవే దేవుడు బిడ్డలా ఫీల్ అయిపోయి, నువ్వు కారు దిగ్గానే నీ సూట్ కేసు పట్టుకోవాలి, నీ కారు దిగ్గానే నీకు సంబంధించినవన్నీ పట్టుకొని సేవ చేసిన తర్వాత నీకేమో కాలు పిసికే వ్యక్తులుగా ఉండాలి, కారు దిగ్గానే అందరూ నీకు సలాం కొట్టే వ్యక్తులుగా, నమస్తే అండి అయ్యగారు, వందనాలు 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 వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమయ్యా, దేవునికి మహిమ, వందనాలు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ నాన్న, దేవునికి మహిమ నాన్న అనుకోవటం లేదు. వీళ్ళు పొంగిపోతున్నారు. ఇంటికాడ ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళాక ఒకలాగా ఉంటారు, సభల్లో ఒకలాగా ఉంటారు. అక్కడ నటకలు మారిపోతాయి, మాట మారిపోతుంది. నీ మాట అయినా, నీ చూపు అయినా, నీ ప్రవర్తన అయినా ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ఇది గమనించండి. గమనించకపోతే ఒక దినము దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే నువ్వు నీతిమంతుడిగా ఉంటే తగ్గించుకొని నీకు ఉంటుంది. తర్వాత మాట్లాడదాం. సామెతలు 3వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నీవు దయనుంది మంచివాడివి అనిపించుకుందువు. అంటే దేవుని దయ, మానవ దయ కావాలి. దేవుడు దయ లేనిదే నువ్వు ఎక్కడికి వెళ్ళి రాలేవు. మానవ దయ అనగా నిన్ను ఒక దేవుడు సేవకుడిగా, దేవుడు పరిచర్యకుడుగా, దేవుడు సాక్షిగా, దేవుడు పాటలు పాడే వ్యక్తిగా నీకు ఒక విలువిచ్చి దయ చూపి కూర్చోబెడతారు చూడు, అది దేవుని దయే.
అంటే ఒక మంచివాడిగా గుర్తింపు, నీతిమంతుడిగా గుర్తింపు కనుక దేవుని దయ మానవ దయ కావాలి. కానీ వారు మెచ్చుకుంటుంటే నేనే అన్నీ చేసేస్తున్నాను నా బట్టే. ఒక అతను అంటాడు, దెయ్యాన్ని నా కాలు కింద నలిపేస్తాను అంటున్నాడు. ఏందండి అది? ఎందుకు అన్నాడు? ఎవరి వల్ల వచ్చిందో అది మీకు తెలుసా? చూద్దాం. మరి రోమా పత్రికలో ఉన్నది చూడండి. రోమా పత్రికలో ఈ మాట బట్టి చాలామంది ఈ మాట చెప్పగలుగుతున్నారు. అసలు చూడండి, అక్కడ రోమాపత్రిక 16:20 ఏంటండి, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తించును. ఏంటండి? చిత్తుగా తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును. ఏమన్నాడండి? ఎవరు తొక్కిస్తున్నారు? చూడండి, మరొకసారి చదువుతున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుగా తొక్కించును. ఎవరు తొక్కిస్తున్నారు? దేవుడు. ఒక సేవకుడు అంటాడు, దెయ్యాన్ని నా కాలు కింద నలిపేస్తున్నాను అంటాడు. ఒక సేవకుడు ఆ ఎదురుగుంట ఒకళ్ళ దెయ్యం పట్టిన వారు ఎవరో తెలియదు. వాళ్ళు అంటున్నారు, ఈ సేవకుడు అన్నాడు, ఇక్కడ ఎవరున్నారు అంటే, ఎవరున్నారో నాకు తెలియదు కానీ నేనైతే నీ దగ్గరికి రాను అని అవతల దెయ్యం చెప్తుంది. ఆ దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్నెచ్చిస్తుంది. గుర్తుంచుకో సహోదరుడా, ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఆ దెయ్యం నిన్నెచ్చిస్తుంది. నేను ఎవరికి భయపడను, అయినా నీ దగ్గరికి నేను రాను అని అంటుంది మరలా. అప్పుడు ఏం చెప్పాలి సేవకుడు? నాకు నువ్వు భయపడేదేంటి? నా తండ్రికి భయపడాలి. నా తండ్రి నిన్ను చిత్తుగా తొక్కించేస్తున్నాడు నాతో అన్నా పర్వాలే. అంతేగాని అవతల వ్యక్తులు, అవతల దెయ్యాలు నిన్ను హెచ్చిస్తుంటే దాన్ని రిసీవ్ చేసుకొని, అవునా నా దగ్గరికి రావా, అయితే భయపడుతున్నావా, టచ్ అంటున్నాడు అంతే. ఎలాంటి వారు ఉన్నారండి? దయచేసి ఒక దినం ఈ నోటి మాటకి లెక్క అడుగుతాడు దేవుడు. ఒక దినము నోటి మాటకి లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నీవు ఎలా ఉండాలి తెలుసా? నీవు ఎలా ఉండాలి? ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీకు నేను కొన్ని మాటలు మీతో చెప్పగలుగుతాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఇది గమనించండి. ఆ దెయ్యం ఏదో నిన్ను చూసి, నేను ఎవరికి భయపడను, నీ దగ్గరికి రానంటే నువ్వేమనాలి? నాకు నువ్వు భయపడేదేంటి, నా తండ్రికి భయపడాలని చెప్పాలి. కానీ ఆ దెయ్యం నిన్ను హెచ్చిస్తుందంటే అర్థం ఏంటంటే నిన్ను పడగొట్టేస్తుంది దాని మాయతో. అది గమనించండి సేవకులు. స్వస్థత వరం ఉండొచ్చు మీకు, ప్రవచన వరం, వివేచన వరం, అనేక రకాల వరాలు ఉండొచ్చు. నాకు ఉన్నాయి. నేను ఎప్పుడు హెచ్చించుకోలేదు. ప్రతిదీ దేవుడు చేస్తున్నాడు కార్యం. కొంతమంది స్వస్థత వరాలు లేవంటారు, కొంతమంది ఏయో మాట్లాడుతూ ఉంటారు. తప్పు. అలాంటి మాటలు కూడా ఆడకండి. బైబిల్ గ్రంథం బాగా చదవండి. దేవుడు అనేక రకాల కార్యాలు చేశాడు. నాకన్నా అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు. ఎందుకు మీరు చేస్తారన్నాడంటే అది దేవుడు ఆయనలో ఉండి జరిపిస్తున్నాడు. సాతాన్నే శీఘ్రంగా మీ కాళ్ళతో తొక్కిస్తున్నాడంటే మీ పక్కనే ఉండి చేస్తున్నాడు ఆయన. అది గమనించండి. ఒక సాతానైనా దెయ్యాలన్నా మీకు భయపడుతున్నాయని మీరు అనుకుంటున్నారు. కాదు, మీలో ఉన్నవాడిని చూసి భయపడుతున్నాయి. మీ పక్కనే ఉంటాడు, కుడి పక్కన ఆయన. హల్లెలూయా. ఇది గమనించండి. అంతేగాని హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావంటే అర్థమైందంటే హెచ్చుగా ఉన్న పరలోకానికి పోలేవు నువ్వు.
మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుకోండి 21 నుంచి. ప్రభువా 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 అని గుండెల మీద కొట్టుకోండి. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోరా బాబు అంటాడు. అలాంటి స్థితికి వెళ్ళకండి దయచేసి. మార్పు చెందండి. మనం తగ్గించుకుంటేనే దేవుడు పనికిరాని నిజంగా నేను చదువుకోలేదండి 8th క్లాస్, అసలు పనికిరాని చదువే రాదు. ఆ ఐలు రావు నాకు. దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన పని చేయడానికి ముందుకు నడిపించాడు. ప్రతిదీ ఆయనకే మహిమ ఘనతయు కలుగునుగాక. దేవుడికి స్తోత్రం. హెచ్చించుకోవడానికి వీల్లేదు. హెచ్చించుకుంటే ఒక దినము నువ్వు తగ్గించబడతావు, అనగా హెచ్చులో పరలోకాన్ని కోల్పోతావు. తగ్గించుకోవడం అర్థమైందంటే దీని అర్థం ఏంటంటే తక్కువ కిందకి వెళ్ళిపోతావు అని అర్థం. హెచ్చించుకుంటే నీకు శ్రమ, తగ్గించుకుంటే ఒక దినం పరలోక రాజ్యానికి వెళ్తావు, తగ్గించుకోకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఇది గమనించాలి. ఈ వీడియో మీతో మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను. అందుకే నన్ను చాలామంది అంటున్నారు, అన్నా సూపర్ అన్న అంటే సూపర్ నేను కాదు, సూపర్ ఆయన. గమనించండి. నెక్స్ట్ వీడియో నేను మాట్లాడతాను. ఆ సేవకుడిని పోషించేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు, తప్పించేవాడు, బాగు చేసేవాడు, ప్రతి బాధ నుండి శత్రువుల నుంచి తప్పించేవాడు, ఆదుకున్నవాడు, ఆకలితో ఉంటే అన్నం పెట్టేవాడు, ఆదరించేవాడు, ప్రేమించేవాడు, నడిపించేవాడు. ఒక దినము ఎన్ని బాధలు వచ్చినా ఆదరించి ధైర్యపరిచి నిబ్బరముగా ధైర్యంగా ఉండని చెప్పేవాడు. నీ పక్కనే ఉంటానన్నవాడు. నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చేవాడు. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు. నెక్స్ట్ వీడియో వినండి. ప్రైజ్ ద లార్డ్.